ఇంటి ముందు దిష్టి బొమ్మ ఎందుకు పెడతారు? ఆ దిష్టి బొమ్మ ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? పూర్వం జలంధరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేసి వరం పొంది స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుడిని ఓడించి మిగతా దేవుళ్ళను కూడా ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. దేవుళ్ళందరికీ ఏం చెయ్యాలో తెలియక నారదుడిని సహాయం కోరతారు. నారదుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి తన అహం దెబ్బతినేలా నువ్వు దేవుళ్ళని ఓడించి ముల్లోకాలను నీ కాళ్ళ కింద పెట్టుకున్నావు, కానీ నీ దగ్గర పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని వెతకారంగా రెచ్చగొడుతూ అంటాడు. ఇది విని జలంధరుడు అహం దెబ్బతింటుంది. ఈ ముల్లోకాలను పాలించేది నేను కదా, మరి పార్వతి ఎందుకు వేరే అతనితో ఉంది? ఆ పార్వతి నాకు కావాలి, ఆ పార్వతి నా పక్కనే ఉండాలి అని రాహువుతో ఈ మాట చెప్పి శివుడి దగ్గరికి పంపిస్తాడు. రాహువు శివుడితో, స్వామి, పార్వతీదేవి ఇక నుండి జలంధరుడి పక్కనే ఉండాలట అని అంటాడు. ఆ మాట చెప్పగానే శివుడు ఉగ్ర రూపంలోకి మారి రుద్ర తాండవం చేస్తూ ఆయన మూడవ కన్ను తెరుస్తాడు. అప్పుడే శివుడు మూడవ కన్ను నుండి కీర్తిముఖ అనే రాక్షసుడు బయటకు వచ్చి రాహువుని తినేయబోతాడు. అప్పుడు రాహువు శివుడి కాళ్ళ మీద పడి, స్వామి, అవి ఆ జలంధరుడి మాటలు, నావి కాదు, నేను కేవలం ఒక దూతని మాత్రమే, దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటాడు. అప్పుడు శివుడు రాహువుని క్షమించి కీర్తిముఖుడిని ఆపుతాడు. కోపంతో ఉన్న శివుడి దగ్గరికి కీర్తిముఖుడు వెళ్లి, పరమేశ్వర, నేను చాలా ఆకలితో ఉన్నాను, నా వల్ల అవట్లేదు, నేను ఆగలేకున్నాను, ఈ ఆకలి పోవాలి అంటే నేను ఎవరినో ఒకరిని తినేయాలి అని అంటాడు. అప్పుడు శివుడు, నిన్ను నువ్వే తినుకో కీర్తిముఖ అని ఆదేశిస్తాడు. శివుడు ఆజ్ఞ అనుసరించి తన చేతులు కాళ్ళు అన్ని తినేస్తాడు. చివరికి కీర్తిముఖ తల తప్ప ఇంకేమీ మిగలదు. అది శివుడు చూసి, నేను ఏదో కోపంలో అన్నాను, దాన్ని నువ్వు ఏమీ ఆలోచించకుండా నా ఆజ్ఞ